ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో ఈ సమాజంలో ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అంబట్రాంబాబు. నువ్వేం మాట్లాడతావో, ఎందుకు మాట్లాడతావో, కనీసం మన నోటు వంట ఏ పదాలు వస్తున్నాయో కనీసం తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు. ఏమైనా అర్థం ఉందా అసలు? నువ్వు మాట్లాడిన మాటలకు ఏమైనా అర్థం ఉందా? ఈ కాలంలో, ఈ ఆధునిక కాలంలోనట్ట రావణుని గెలిపించాలా? ఎందుకోసం అండి? ఏం చెప్పాలనుకున్నా సమాజానికి? మనం ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే అందులోని దరిద్రం కాకపోతే నువ్వు ఒక మాజీ మంత్రివి, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నాం. మనం ఎవరిని సమర్థించాలి, ఎవరిని సమర్థించకూడదు అనే ఇంగిత జ్ఞానం నీకు లేదు. ఏమని మాట్లాడతారండి? రావణుని గెలిపించండి, రాముని ఓడించండి అని చెప్పేసి మాట్లాడతారా? ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? మీ పార్టీ స్టాండ్ ఏంటండి? ఒక మాట మీద నిలబడరు. మొదట్లోనేమో ఆ రావణ్ని ఉద్దేశించి వాడు మా పార్టీకి సంబంధించినోడనో, లేదంటే మేము మద్దతు ఇస్తున్నామనో, మేము అండగా ఉంటామని చెప్పేసి మొదట్లో మాట్లాడతారు. తర్వాత కొడాలని ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి మాకు సంబంధం లేదని మాట్లాడతారు. మళ్ళీ పొన్నవల సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి నేనే వాదిస్తున్నాను, రావణ కోసం మేము పోరాటాలు చేస్తున్నాం అంటారు. ఇవాళ మీరేమో వచ్చేసి ఆధునిక కాలంలో రావణునే గెలిపించాలి, ఇలాంటి వ్యక్తులే సమాజానికి అవసరం, మన సమాజాన్ని ఉద్ధరించేస్తారని మాట్లాడతారా? ఏం ఉద్ధరించేసాడండి? మాట్లాడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించేసాడు. ఏం ప్రశ్నించేసాడండి? ఏదైనా ఒక వీడియో చూపించండి, ఇదిగో ప్రభుత్వాన్ని పలానా ప్రశ్నలు అడిగాడని చెప్పేసి అని. ఏం ప్రశ్నించేసాడు? ఇన్ని బుద్ధులు తిట్టడం ప్రశ్నించడమేనండి. మళ్ళీ అందరిని కూడా కాదు, పర్టికులర్గా హిందువుల్నే, హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని, హిందూ వాదులని, ఎవరైనా సరే కేవలం హిందువులనే తిడతాడు. కావాలంటే ఇల్లు ఒకసారి వాడి ఛానల్లో ఉన్న వీడియోలు చెక్ చేయండి. అంటే మమ్మల్ని తిడతా ఉంటే మమ్మల్ని తిట్టిన వ్యక్తులకి మీరు మద్దతు ఇస్తారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? హిందువులకి వ్యతిరేకమా? కొన్ని క్లియర్గా చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువులకి వ్యతిరేకం, హిందూ వ్యతిరేక పార్టీ వైఎస్ఆర్సీపీ. ఒక్క ముక్కతో అయిపోయే. రాబోయే ఎన్నికల్లో దీని పరిణామాలు ఎలా ఉంటాయో మీకు స్పష్టంగా తెలుసుద్ది. మనం సమర్థించడానికైనా సరే కాస్త బుర్ర ఉండాలండి, సిగ్గుసర ఉండాలండి మనకి. వాడి వీడియోలో ఎవరిని మాట్లాడినా ఆ నా కొడుకులు, ఈ నా కొడుకులు, లోపల నా కొడుకులు లకారాలతో సంబోధించి చివరికి మహిళలను సైతం నేను పదాలు ఉచ్చరించకూడదేమో అలాంటి వ్యక్తినట్ట మీరు సమర్థిస్తారా? సిగ్గు అనిపించట్లా? ఒక వీడియో బయటకు వచ్చింది వాడి రాసలీలల వీడియో. 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో అది. ఎంత? 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో బయటకు వచ్చింది అది. ఇప్పుడు ఏం చేయాలని గెలిపించేసి అందరూ మీకు చెందిన వాళ్ళే, దరిద్రపు గుడ్డి బ్యాచ్. నువ్వేమో ఏ బట్టలు వేసుకున్నావు అంటావు, జీన్స్ చేసుకురా అంటావు, ఇంకోటి అంటావు, సంజనా సుకన్య ఇంకేం చేయదంటావు. ఆడు నీకు చెందినోడే. ఆ రాసలీల మామూలుగా లేవు. ఆ 4 నిమిషాల 32 సెకండ్ల వీడియో చూస్తే దిమ్మ తిరుగుద్ది నీకు కూడా. నీకెందుకు దిమ్మ తిరుగుద్ది? నువ్వు అలాంటి కార్యక్రమం ఎన్నో చేసుకుంటావు, బయటకు వెళ్ళదంతే. ఇప్పుడు ఏం చేయాలా? ఆ ఆదర్శంగా తీసుకొని అందరూ వీడియోలు కట్ చేసుకోవాలా? ఎందుకంటే పనికి మాటలు మాట్లాడతారా? మీది ఒక రాజకీయ పార్టీ నచ్చాయి దరిద్రం కూడా. చెప్పుతానికి మాకు సిగ్గేస్తుంది. మీరు రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించారు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది నిజంగానా? ఏదైనా కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఆ కేసులు పెట్టేస్తారా? దేశద్రోహం పెడతారా? రాజద్రోహం పెడతారా? పెడతారండి. ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టకూడదు? అతని ఛానల్లో వీడియోలు ఏమన్నా చూసావా? ఏమున్నాయి? ఒకసారి చూడు, ఎందుకు పెట్టారని మీకు తెలుసుద్ది కదా. అంటే మనోడు నక్సలిజానికి మద్దతుగా మాట్లాడవచ్చు, ఉగ్రవాదానికి మద్దతుగా మాట్లాడవచ్చు. ఆ కసబ్ లాంటి వ్యక్తులు గట్ట మానవ హక్కులు వాళ్ళకు కూడా ఉంటాయంట. వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉంటాయి మనతో పాటు. వాళ్ళకి హక్కులు ఉంటాయి. వాటిని మనం భంగపరచకూడదు, వాటిని మనం కించపరచకూడదు. చిన్నపిల్లోడు బ్రెయిన్ వాష్ చేశారు, అలా ఉసుగొలిపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడతారా? దొరకకపోతే రాజు, దొరికితే దొంగే కదా. సమయం వచ్చింది, దొరికింది. దొరికినప్పుడు ఖచ్చితంగా లోపలేస్తారు, ఏం వదిలేరండి. అంటే చిన్న పెద్ద లేకుండా, వయసుతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ఒక కులాన్నో ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వాగితే ఊరుకుంటారా? అంటే మీరు రోజుకో మాట మాట్లాడచ్చా అండి? నిన్న మొన్న కొడాలని మాట్లాడితే ఏమని మాట్లాడాడు? మేము కమ్మ అంటే విచిత్రం చూడండి. ఇక్కడ ఈ రావణ అనే వ్యక్తి కమ్మ కులస్తాడు. వాళ్ళ భార్య చెప్పింది. నిన్న కొడాలని ప్రెస్ మీట్ పెట్టి మా తెలుగుదేశం ఆ బోకే ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా ఈ 10 ఏళ్ల కాలం పాటు మా తెలుగుదేశం ఏ రోజు అనలేదాడు, మా కమ్మ అని చెప్పేసి ఏ రోజు అనలేదాడు. అలాంటిది ఆడు వచ్చి మా కమ్మ, మా పార్టీ, మా తెలుగుదేశం, అతని వెనకాతలు ఉన్నది మేమే, మా వాళ్ళే అని చెప్పేసి మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి. అంటే ఏంటి? కమ్మ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. కమ్మ వర్సెస్ కాపు ఈ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి కూడా ట్రై చేశారు. ఆ కొడాలని చేత ఇంకొకరి చేత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపించి వర్కౌట్ అవ్వాలా, జనాలు నమ్మలా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త డ్రామా. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఒక మాట మీద నిలబడగలగాలి. ఒక దాని మీద నిలబడితేనే. ఏం జన్మ అండి అది? దిక్మాల జన్మ. సిగ్గు శరం లేకపోతే సరే అలా ఉంటే వాళ్ళందరినీ వెనకేసుకొస్తారా? పైగా ఏమన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించేస్తున్నాడా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? నేను కూడా నేను వచ్చి బూతులు తిట్టేస్తాను. ఏమన్నా అంటే నేను ప్రశ్నించాను అంటాను. ప్రశ్నించిన వాడికి బూతులు తిట్టడానికి తేడా లేదండి. ఆ ప్రశ్నకి బూతులు తిట్టడానికి తేడా ఉంటుంది కదా. ఏరా నా కొడక అన్నదానికి మీరు ఎందుకు ఈ పని చేయలేదండి అన్నదానికి ఎంత తేడా ఉంది? ఏమన్నా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అనేది ప్రశ్న. ఒరే నా కొడకలారా, ఆ నా కొడకలారా నోట్లో అనేది బూతు. అవి బూతులు, అవి ప్రశ్నలు కాదు. దాన్ని ఎవడో ప్రశ్నల కింద అండో. ఇకనైనా సరే సిగ్గుపడితే బాగుంటుంది.